a very good afternoon. Welcome to another beautiful episode of Snacks. వాటర్ బాడీకి మంచిది, బెండకాయ బ్రెయిన్ కి మంచిది, ఆకుకూరలు కంటికి మంచివి. కానీ నేను నేర్పించే స్నాక్స్ నోటికి అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ కి కూడా మంచివి. మరి ఇవాళ నేను మీకు నేర్పించబోయే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ఏంటో తెలుసా? పొటాటో వెడ్జెస్. మరి పొటాటో వెడ్జెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. పొటాటో వెడ్జెస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు ముక్కలు, మైదా పిండి, చీజ్, ఉప్పు, నూనె, మిరియాల పొడి. పొటాటో వెడ్జెస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ కూడా చూద్దాం. ఫర్ దాట్ ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్ లో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను మైదా పిండి. సో స్నాక్స్ కి మైదా పిండి ఈజ్ హాట్ అన్నమాట. సో అందుకని మైదా పిండి చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ మైదా పిండిలో ఉడికించుకున్న పొటాటోని ఇలా వెడ్జెస్ లాగా కట్ చేసుకున్నాం. సో వీటిని ఇందులో డస్ట్ చేసుకున్నాం. సో పొటాటోస్ యాక్చువల్గా డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిది, ఎక్సెప్ట్ ఫ్యాట్ కంటెంట్. దీన్ని ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటారనమాట. బికాస్ పొటాటో విల్ ఆల్వేస్ బూస్ట్ ద ఎనర్జీ లెవెల్స్. సో ప్రాపర్గా ఎనర్జీ కావాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అనుకుంటే ఎవ్రీడే ఒక పొటాటో తింటే చాలా మంచిది. సో ఇలా వీటిని మనం మైదాలో డస్ట్ చేసుకుందాం. సో ఈలోపు స్టవ్ వెలిగించుకుందాం. ఒక పాన్ పెట్టేసుకుని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఇలా డస్ట్ చేసుకుంటున్న పొటాటో పీసెస్ అన్నిటినీ ఆయిల్ వేడెక్కిన తర్వాత షాలో ఫ్రై చేసుకుందాం. సో మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, సో ఎందుకు ఇది ఇలా పీల్ ఆఫ్ చేయకుండా అలానే తొక్కుతోనే ఉంచారు అని చెప్పేసి. ఎస్, సో ఇది ఇలా తొక్కతో ఉంచితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తొక్కలోది. సో అలా మనం ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుంటున్నాం. సో పొటాటోస్ ఎప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవు కాబట్టి నిస్సందేహంగా వీటిని మనం ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఇవి లైట్గా కొంచెం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో చూసారు కదండి, ఇలా వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ మీరు గమనించినట్లయితే ఎక్కడ పొటాటోస్ కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. సో చూస్తున్నారు కదండి, పొటాటోస్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇవి ఇంకొంచెం వేగిన వెంటనే మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పొటాటోస్ని ఇప్పుడు దాకా మనం గ్రేట్ చేసుకొని కొన్ని వడలకు కానివ్వండి, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కబాబ్స్కి ఒక బైండింగ్ పర్పస్ లాగానే యూజ్ చేసాం. కానీ డిఫరెంట్గా ఇవాళ మనం పొటాటో వెడ్జెస్ ప్రిపేర్ చేసుకుని తింటున్నాం అంటే సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఎస్పెషలీ పొటాటోస్ చాలా ఇష్టంగా తింటారు, బాగా ఇష్టపడతారు. బికాజ్ పొటాటోకి ఆ లక్షణం ఉంది. ఎస్పెషలీ చిల్డ్రన్ ఫేవరెట్ వెజిటబుల్ ఏంటి అని అంటే చాలా వరకు చాలా మంది ఆలు లేదంటే పొటాటో అని చెప్తారు. సో పిల్లలు బాగా ఇష్టపడుతూ తింటారు పొటాటో వెడ్జెస్. సో పేరెంట్స్, మీ ఇంట్లో కూడా పొటాటో ఇష్టపడే పిల్లలు ఉంటే హ్యాపీగా వాళ్ళకి వితౌట్ ఎనీ డౌట్ ఈ పొటాటో వెడ్జెస్ని ప్రిపేర్ చేసి పెట్టేయండి. సో ఈ పొటాటోస్ ఆల్మోస్ట్ వేగిపోయి ఇంకొంచెం వేగిన వెంటనే మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. పొటాటోస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా ఎంత చక్కగా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. ఎస్, వావ్. సో ఇప్పుడు ఈ పొటాటో వెడ్జెస్కి నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. మరి దీనికి టేస్ట్ రావాలి అంటే మనం యాడ్ చేయాల్సింది ఏంటి? సాల్ట్. సో దీని పైన లైట్గా సాల్ట్ మనం స్ప్రింకిల్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా పొటాటో వెడ్జెస్ ని మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇవి చాలా హాట్ గా ఉన్నాయి అండ్ క్రిస్పీగా ఉన్నాయి, ట్రస్ట్ మీ.
సో నెక్స్ట్ దీన్ని ప్లేటింగ్ చేసుకుంటూ ఇంకేం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామో చూద్దాం. పొటాటో వెజ్జెస్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ప్లేటింగ్ కోసం మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఒక వైట్ ఆయిల్ షేప్ లో ఉన్న వైట్ ప్లేట్, అండ్ ఇక్కడ కీరా అండ్ ఆనియన్ ఫ్లవర్ ఇచ్చాం, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. గ్రీన్ అండ్ వైట్ ఆ లిటిల్ పర్పుల్ షేడ్ కాంబినేషన్ లో పైన వచ్చి ఇలా కరివేపాకుని అటు ఇటు ఒక చిన్న లీవ్స్ లాగా పెట్టామన్నమాట. సో ఇట్ లుక్స్ లైక్ క్యూట్ బగ్స్ బనీ. ఎనీవేస్, సో ఇప్పుడు ఈ వైట్ ప్లేట్ లో మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో వెజ్జెస్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇలా హాట్ గా ఉన్నప్పుడే ఈ పొటాటో వెజ్జెస్ ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవాలి. బికాజ్ నేను చెప్తాను, ఇలా సర్వ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టింగ్ కూడా ఇలా హాట్ గా ఉన్నప్పుడు టేస్ట్ చేస్తేనే ఆ టేస్ట్ ప్రాపర్ గా తెలుస్తుంది అనమాట. ఆల్ రైట్, ఈ పొటాటో వెజ్జెస్ అన్నిటినీ కూడా మనం ఫైనల్ ప్లేటింగ్ కి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వెరీ మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే, పొటాటో వెజ్జెస్ చాలా సింపుల్ గా మనం ఫ్రై చేసేసుకున్నాం, తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాం, ఇంతటితోనే అయిపోలేదు. సో ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడే దీని మీద మనం చీజ్ ని గ్రేట్ చేసుకోవాలి. సో ఈ టేస్ట్ అంతా కూడా కంప్లీట్లీ చీజ్ వల్లే వస్తుంది కాబట్టి మనం చీజ్ ని ఎక్కువగా గ్రేట్ చేసుకుంటున్నాం. సో వేడిగా ఉన్నప్పుడు గ్రేట్ చేసుకుంటేనే ఇది చీజ్ కరుగుతుంది అనమాట. ఆ మెల్ట్ అయినప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో దానికోసమే మనం ఇలా ఈ చీజ్ ని గ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి బెస్ట్ కాంబినేషన్ నేను ఇస్తున్నాను టొమాటో కెచప్. సో టొమాటో కెచప్ ని కూడా ఇలా ప్లేటింగ్ లో మనం తీసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ప్లేటింగ్ చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. బట్ అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పొటాటో వెజ్జెస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు ముక్కలు, మైదా పిండి, చీజ్, ఉప్పు, నూనె, మిరియాల పొడి. పొటాటో వెజ్జెస్ తయారీ విధానం: ముందుగా ఒక ప్లేట్ లో మైదా పిండిని వేసుకుని ఉడికించిన ఆలు ముక్కలను డస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి షాలో ఫ్రైకి లైట్ గా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత మనం డస్ట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని పాన్ లో వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పొటాటో ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని లైట్ గా ఉప్పు, మిరియాల పొడి చల్లుకోవాలి. తర్వాత ఈ పొటాటో ముక్కలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకునే ముందు చీజ్ ని గ్రేట్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే పొటాటో వెజ్జెస్ రెడీ. సో చూసారు కదండి పొటాటో వెజ్జెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. వావ్, వావ్, నిజంగా ఈ పొటాటో వెజ్జెస్ ముందు ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ పనికిరావు. నిజంగా పొటాటో చేసే ఏ స్నాక్ కూడా పనికిరాదు. నిజంగా అంత టేస్టీగా డైరెక్ట్ గా పొటాటోని ఇలా తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో మనం చీజ్ యాడ్ చేసాం కదా, అది హైలైట్. అండ్ టొమాటో కెచప్ లో కూడా డిప్ చేసుకుని ఎలా ఉందో చూద్దాం. బ్యూటిఫుల్, కళ్ళు మూసుకుంటే బ్యూటీ కనిపిస్తుంది. వెరీ వెరీ నైస్, వెరీ వెరీ టేస్టీ. పిల్లలు ఇంట్లో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు నాన్న. జస్ట్ ఒక 5 minutes ఆఫ్ టైంలో మనం పొటాటో వెజ్జెస్ ని ప్రిపేర్ చేసేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇంట్లో ట్రై చేయాల్సిన స్నాక్ అని నేను చెప్తాను పొటాటో వెజ్జెస్. పొటాటో వెజ్జెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని చూడొచ్చు, లేదా facebook.com/ETV అభిరుచిలో కూడా చూడొచ్చు. చూసారు కదా, స్నాక్స్ లో ఇవాళ మనం ప్రిపేర్ చేసేసుకున్నాం పొటాటో వెజ్జెస్. ఎంతో సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా అండ్ హెల్దీగా. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.